ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కామెంట్స్ లో అడిగినటువంటి ప్రశ్న, ఏలినాటి శని అంటే ఎంత కాదనుకున్నా ఏలినాటి శని ప్రభావం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. శని ఇంకా వస్తుంది, 7.5 సంవత్సరాల పాటు మనం అలాగే వాటికి తట్టుకుని ఉండాలి, ఎన్నో కష్టాలు చూపిస్తారు అని చెప్పి. కానీ నిజానికి మంచే చేస్తారని అంటారు మీరంటి వారు. కానీ ఇలా ఎవరైతే ఏలినాటి శనిలో ఉన్నారో, కొంతమంది కంటక శని ఉన్నవాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని, వీళ్ళందరూ కూడా అంటే పుష్యమాసం ప్రధానంగా ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా? కొంతలో కొంత వాళ్ళకి ఏదైనా ఫలితం ఉండేలాగా. శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. శని ముందు శని అంటే పీడ కాదు, పిశాచము కాదు అని తెలుసుకోవాలి. తర్వాత ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఇవన్నీ కూడా మనిషిని ఇబ్బంది పెట్టేవి కాదని ముందు గ్రహించాలి. శనికి పని పాట లేదండి. ఒక చెప్పు ముందు ఒక చెప్పు వెనకాట్టి పెడితే మన చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చొని మనల్ని పట్టుకోవడానికి ఆయనకి అదే పనే. బాత్రూంలోకి వెళ్ళి కాలు సరిగ్గా కడుక్కోకుండా తడవకుండా వచ్చినట్టే మన బాత్రూంలో కూర్చోవడం ఆయనకి ఇక్కడ పని లేదా? కొంచెం మనకు ఆలోచన ఉండాలండి. ఒక మనిషి జీవితంలో అప్పటి వరకు ఒక స్థితిలో ఉండి ఉన్నట్టుండి ఎదగదల స్టార్ట్ అయిందంటే అతనికి శని అనుగ్రహం కలిగింది అని తెలుసుకోవాలి ముందు. మనం ఎన్ని చెప్పినా నాకు ఏలినాటి శని వచ్చిందండి, నేను నష్టపోయానండి అంటే నిన్ను నష్టపెట్టడం కోసం ఆయన కాచు కూర్చున్నాడు. అంటే నేను కక్ష నీ మీదే ఉన్నా. ఎందువల్లనంటే ఈ మాట నేను ఎందుకు రాల్సి వస్తుందంటే అండి, నువ్వు భయంతో మీరు ఏం చేసినా ఫలితం లేదు. అందులో పుష్యమాసం చాలా విశేషమైంది. పుష్యమి అంటే శనికి చాలా ప్రీతికరమైన మాసం. శని సంతోషం కోసం, శని అనుగ్రహం కోసం నువ్వు ఏం చేసినా నీకు ఓకే. కానీ నువ్వు భయపడి వామ నాకేదో శని దోషం కలిగింది, ఏలినాడు శని నాకు అనర్థం జరిగిందని నువ్వు అభిషేకం చేసినా అనర్థాన్ని నువ్వు వదిలిపెట్టి వెళ్దు. ఎందువల్ల అక్కడ జరిగేది అనర్థం కాదు, భయం. కేవలం భయం నిన్ను డామినేట్ చేస్తుంది. కాబట్టి ఆ భయాన్ని నువ్వు వదిలేస్తే నీకు జరగాల్సిన పరిస్థితి జరుగుతుంది. ఆ భయం అనేటువంటిది నీకు ఉన్నప్పుడు నీకు రావాల్సిన మొత్తం కూడా గుమ్మం అవతలే ఉంటాయి, రావు. ఇది స్వామి చెప్పినట్టు జన్మాంతం ఎదురు చూస్తూనే ఉండాలి. ఆ భయంతో బ్రతికినంత కాలము కూడా నీకు శని ప్రభావంచే, శని అనుగ్రహముచే నీకు దక్కవలసింది ఏది దక్కదు. ఎన్ని పూజలు చేయి, ఎన్ని పునస్కారాలు చేయి, నిలువెత్తి శని విగ్రహాన్ని స్థాపించు, దాని నిండా నువ్వులతో కప్పేయి, ఆవగింజంత ఫలితం కూడా నీకు రాదు. ఎందువలన నువ్వు ఎంత చేసినా నీకు ఒక భయం లోపలిందిగా ఉందా లేదండి? ఆ భయం రాణిస్తుందా? రానివ్వదు. కాబట్టి ముందు భయాన్ని వదిలే. భయాన్ని వదిలేస్తే జరిగేటువంటి ఆనందం ఎలా ఉంటుందో చూడు. ఇదే ఏలినాటి శని. శివరాత్రి కింద లాస్ట్ అంటే మనకి ఫిబ్రవరిలో మనకి 2025 మనకు శివరాత్రి వచ్చింది కదా, లాస్ట్ ఇయర్. ఆ శివరాత్రి సమయంలో మరి నాకు ఏలినాటి శని ప్రారంభమైంది. మా వాళ్ళు చాలామంది అన్నారు, అవధాని గారు అంటే చెప్తే మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది, అయితే జాగ్రత్తగా ఉండాలని. అంటే అవసరం లేదు, నేను ఎలా ఉండాలో ఆయనకి తెలుసు, నన్ను ఎలా ఉంచాలో ఆయనకి తెలుసు, అసలు నేను ఎందుకు భయపడాలయా? కాదండి అన్నారు. నీ నమ్మకం నీది, నా విశ్వాసం నాది అన్న. మరి ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత 2.5 నెలల్లో నేను అమెరికా వెళ్ళానండి. 2.5 నెలలే. మరి ఏలినాటి శని ప్రారంభమైతే నేను పాతాళానికి వెళ్ళిపోవాలిగా, తట్టుకోలేని బాధలు రావాలిగా, దుఃఖం పొంగిపోవాలిగా. నాకు ఎందుకు పొంగిపోలేదు? నీ నమ్మకం నీకు శ్రీరామ రక్ష. నీకు ఏ గ్రహం నిన్ను ఏమి చేస్తుందని నువ్వు భావిస్తే అదే జరుగుతుంది అక్కడ. నీ నమ్మకం అంతే, వాస్తవం అండి. ఎందువల్లంటే గ్రహాలకి పని పాట ఏమీ లేక మన జోలికి రావండి. అవి ఎప్పుడు వాటి తత్వంలోనే ఉంటాయి. ఏ ఇంట్లో ఉంటే అది ఏ దివ్వాలో అది 2 రకాలుగా నీ మీదకి దాని ప్రభావం ఇస్తుంది. నువ్వు ఏది పుచ్చుకుంటావు? ముళ్ళు గుచ్చుకుంటే తీస్తే నొప్పి పుడుతుందని చెప్పి ముళ్ళు లేని రోడ్లోకి వెళ్తా అంటావు. నీకు ఆ డెస్టినేషన్ ఉన్నది ఇక్కడ, నడుస్తూనే ఉంటావు. ముళ్ళు గుచ్చుకుంటే అనుకుంటే డెస్టినేషన్ పక్కనే. ఆ 2 ఇస్తాడు. నువ్వు ఏది పెట్టుకుంటే దాన్ని పెట్టుకుని తీసుకెళ్తాడు. ఆయన తిడితే ఎట్లా? కాబట్టి నువ్వు తిడుతూ
శని వల్ల నాకు ఇది జరిగింది, శని నాకు నష్టపోయాడు, ఇవన్నీ మాట్లాడుతూ వంద చేయి చెప్పాక నిలువెత్తి శని విగ్రహాన్ని పెట్టండి, ఆవగింజంత నువ్వు గింజంత ఫలితం కూడా నీకు రాదండి. మరి ఏంటి మనస్సులో నేను ఇవాళ అన్నం తింటున్నాను అంటే నా గ్రహస్థితిలో బహుశా ఈ యొక్క ఏలనాడు శను, అష్టమ శను, అర్ధాష్టమ శను, కంటక శను ఇది రావటం వల్ల, కంటక శని అంటే మన కంటకాన్ని తీసేస్తాడు, మన కంటకాన్ని తీసాడు. సంకటహర చవితి అంటున్నాగా, మరి ఎందుకంటే ఆ సంకటాన్ని హరించేటువంటి వాడుగా, మరి కంటక శని అంటే కంటకాన్ని తొలగించేటువంటి వాడే కదా, నువ్వు దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు? శని అంటరాని వాడు, అన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి, ఆయనకు అభిషేకం చేస్తే స్నానం చేయాలి అన్నట్టుగా అభిషేకాలు చేసేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి స్నానాలు చేసి ఆ బట్టలు కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నా అంటే నీ ఎంత దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు ప్రపంచంలో ఉండడు. మనిషి పుట్టగానే చక్రం వేసి నీకు జరిగేది ఏమిటి, ఏ గ్రహం ఎక్కడుందని చూస్తున్నారు, కానీ ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు, శివుడు ఎక్కడున్నాడు చూస్తున్నారండి? నీ జీవితాన్ని నడిపించే గ్రహాలు అవే చూస్తారు కదండి. ఆ గ్రహస్థితి నిన్ను లాక్కెళ్తుంది. అటువంటిది గ్రహాలలో అత్యంత యోగవంతమైన గ్రహం శని, క్రూరుడు రవి, ఆయన తీసి పక్కన పెట్టి ఆయన సంబంధం లేదు ఇక్కడ. అత్యంత యోగకారకుడు శని, ఎవరు లేరండి. ఆయన ఇవ్వదలుచుకుంటే మిగిలిన 8 గ్రహాలు అడ్డం వచ్చినా ఎవ్వడు ఆపలేడు, ఆ స్థితిలో ఇస్తాడు. అటువంటిది ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి స్నానం చేస్తే అభిషేకం చేస్తేనో ముట్టుకోకూడదు అంటూ మైలో ముట్టు అన్నట్టుగా ఆయన్ని తీసుకొస్తుంటే ఎంత పాతలానికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇక్కడున్న మాలిన్యం తీసి మంటలు పెట్టి కాల్చేయి. ఆయన అనుగ్రహం వల్ల ఈరోజు నేనున్నా, తింటున్నా. ఆయన అనుగ్రహం నాకు పరిపూర్ణంగా కావాలి అని చెప్పి 5వ తారీఖు పుష్యమి నక్షత్రం 5వ తారీఖు ఆ రోజు నాడు చక్కగా శనికి లేదా ఈశ్వరుడికి తైలాభిషేకం చేయటం అత్యంత శ్రేయోదాయకం. సాధ్యమైనంత వరకు ఉదయం సమయంలో స్వామివారికి తైలాభిషేకం చేసి నువ్వులతో అర్చన చేసుకొని చిమ్మిరి నివేదన పెట్టి 19 జ్యోతులు, ఒక 4x4 అంగుళాలు నల్లది కానీ నీళ్ళని జాకెట్ ముక్క తీసుకొని అందులో నువ్వులు వేసి బాగా తిప్పేసి పురి పెట్టేసేసి నువ్వుల నూనెలో నానబెట్టి అవి 19 జ్యోతులు వెలిగించి ఒక మూకుల్లో కాలుతుంది అనుకుంటే మూకుడు మీద ఇంకో మూకుడు పెట్టుకొని చక్కగా ఆయన స్వామివారి చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసి అది పక్కన పెట్టేసి ఆయన ఎదురుగుండా కూర్చొని ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆ దీపం ఏదైతే కనుక 19 జ్యోతులు వెలిగించి అది భస్మం అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకుని నుదుటిని పెట్టుకో. సర్వకాల సర్వావస్థలు ఎందు ఇంకా ఇంత తెచ్చుకో ఇంటికి, అది నీకు రక్ష. అలాగే శనికి అభిషేకం చేసి నివేదన పెట్టిన ప్రసాదాన్ని కాస్త నువ్వు ప్రసాదం తీసుకో. శని ప్రసాదం తీసుకోవడం ఈ దౌర్భాగ్యం బాగా పట్టిందండి. అంటే తీసుకోరండి వెంటనే. అదే నేను అంటున్నానండి, బుధుడికి జపం చేస్తున్నాం ప్రసాదం తీసుకుంటున్నాం, శుక్రుడికి జపం చేస్తున్నాం ప్రసాదం తీసుకుంటాం, రాహుకి ఎదురుకి జపం చేస్తున్నాం ప్రసాదం తీసుకుంటాం. శనికి జపం చేసి ప్రసాదం ఇస్తే శని ప్రసాదం కదండి. శని ప్రసాదం ఏమిటో, శనిదే కదా ప్రసాదం నీకు కావాల్సింది, ఆయన అనుగ్రహమే కావాల్సింది. అమ్మో తీసుకోవచ్చు. నువ్వు తీసుకున్నప్పుడు పూజ చేయడం మానే. ఇప్పుడు సింపుల్ అండి, మీ ఇంటికి ఒక పెద్ద మనిషిని పిలిచారు, మీ ఇంటికి ఒక పెద్ద మనిషిని పిలిచారు, ఆయన ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని పిలిచారు. పిలిచి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన్ని ఎంతటి గొప్పవాళ్ళు లేడు, నీ ఈ ఏరియా మొత్తానికి నువ్వు మహారాజు 100 రకాలుగా స్తుతించారు. స్తుతించిన తర్వాత ఆయన ఏదో సంతోషపడి ఆయనకి మీరు ఏదో ఇస్తే ఇచ్చిన దాంట్లో ఆయన ఏదో మీకు ఇవ్వబోతుంటే అబ్బిబ్బిబ్బిబ్బి నేను ముట్టుకొని ఉండేది అంటే ఎలా ఉంటుందండి? ఆయనకి ఎక్కడ కాలాలి అక్కడ కాలదా? అంతే కదా, కదా. మరి ఆ అవతలానికి ఇంకెంత కాలాలండి? అదేంటండి దేవుడి కోపాలు రావని మీరే అంటారు కదండి. కోపాలు రావు, అవమానించేవుగా, తిరస్కరించేవుగా, ఆ దోషం అయితే ఎక్కడికి పోతుంది? పిలవలేదు, తిరస్కరించలేదు, పూజ చేయలేదు, అసలే సంబంధం లేదు. పిలిచి లేదంటే నువ్వు వెళ్ళి అర్చన చేసి ఆరాధన చేసి అది నేను తీసుకోను అంటే అది ఎంతటి అవమానం అండి. దాని యొక్క ప్రతిఫలం కూడా అంతకంతే ఉంటుంది. కనుక ముందు శని అనగానే ఉండేటువంటి నీలో ఉండేటువంటి భయాన్ని తీసేయగలిగితే ఆయన అనుగ్రహం సకలభ్యమవుతుంది. నీకు పట్టిన పేడ విరగడైపోయి నీకు రావాల్సింది ప్రతిదీ కథలకు వచ్చేసి ముందుకు వస్తావు. నీ మనస్సులో భయాన్ని పెట్టుకుని నువ్వు ఏం చేసినా ఫలితం శూన్యం. కనుక నువ్వు చెయ్యొద్దు. నేను చేశానండి, డబ్బులు ఖర్చు పెట్టాను, నువ్వుల నుండి డబ్బా పోసాను, నేను ఇంతే ఉన్నానండి. నువ్వుల నుండి డబ్బా కాదు, ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పోసినా ఇంతే ఉంటావు. ఎందుకంటే నీకు ఇక్కడ లేదు.
ఇక్కడ ఒక భయం ఉంది. ఉమ్, ఇది చెయ్యకపోతే ఏదో జరుగుతుందేమో, ఉమ్, ఇది జరగడానికి కారకుడు ఆయనే, కాబట్టి ఆయనకి చేస్తున్నావు, నాకు జరగదని చేస్తున్నావు. కానీ నేను ఇవాళ ఇంత నిలిచి ఉన్నాను అని అంటే ఆయన అనుగ్రహ ఫలం కనుక ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని సంతోషపెడదాం. ఆయన్ని సంతోషపెట్టడం వలన మన జీవితం బాగుంటుంది అన్న ఆలోచనతో చేయట్లేదుగా, అలా చేయి, నీకు ఆ ఫలితం వస్తుందండి. ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. అదే జనవరి విషయం. 5వ తారీఖు ఉమ్. పుష్యమి నక్షత్రం సోమవారం. అవునమ్మా, ప్రతి ఒక్క పుష్యమి నక్షత్రంలో గారు ప్రతి ఒక్కళ్ళు ఉమ్, ఈ శని మహర్దశ, శని అంతర్దశ, శని విదశ, శని ప్రాణదశ, శని సూక్ష్మదశ, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఇవన్నీ ఎవరైనా సరే దాదాపుగా అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు కదండి. ప్రతి ఒక్కళ్ళు చేసుకోమని చెప్పండి, చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఉమ్, అదమ్మా విషయం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. రమేష్.